ఇంకేముంది, మేము కూడా తినడానికని కూర్చున్నాము. మహి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇప్పటికే 5 days అయింది. పాపం అందరినీ బాగా ఎంటర్టైన్ ఇచ్చారు. కాకపోతే ఏదో ప్రాజెక్ట్ ఉందని చెప్పి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము తినడానికి అని చెప్పి కూర్చున్నాము. ఇంకా కలర్ రైస్, చికెన్ పకోడా అన్నీ వడ్డించుకున్నాము. నేను మటన్ తినను కాబట్టి ఓన్లీ చికెన్ మాత్రమే పెట్టించుకున్నాను. ఇందులో ఫన్నీ క్లిప్ ఉంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అందరం వడ్డించుకున్నాం, తిందాంలే అనుకునే టైంకి వాళ్ళు గోంగూర వేయలేదని గోంగూర అని చెప్పింది. పాపం గోంగూర వేయలేదని చెప్పి తనే వెళ్ళి తెచ్చుకుంది. ఒకసారి చూడండి. గోంగూర వేయలేదని ఫ్రెండ్స్ కష్టపడి ఆడ నుంచి తీసుకొని వచ్చింది మంజు. ఇంకేముంది, తిన్న తర్వాత లగేజ్ తీసుకొని పోయి కార్లో పెట్టేసినాం. మళ్ళీ దాన్ని బస్కి ఓడి మోసుకొని పోతాడని చెప్పి. మీరు వచ్చింది పెళ్లికా సంసారానికి అనుకోవచ్చు, కాకపోతే అందులో 4 members బట్టలు ఉన్నాయి, అందుకే అంత బ్యాగ్ తీసుకొని వచ్చాం. ఆల్రెడీ నేను లగేజ్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఆ లగేజ్ మొత్తం మోసింది నేనే. ఇంకేముంది, అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మనిషి అందరికీ తాంబూలం ఇవ్వడానికి నిలబడుకొని ఉంది. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చేసింది. ఇంకా నెక్స్ట్ బంతి పూల ఆట ఆడాలని చెప్పి బంతి పూలు అయితే తయారు చేస్తున్నాం. చామంతి పూలతో ఒక పెద్ద బంతి పూని తయారు చేస్తున్నాము పూల చెన్ల ఆట ఆడిపోయడానికి. పూల చెన్ల ఆట అయితే నేను ఫుల్ వీడియో పెట్టేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే నలుగురు వీడియోలో పెట్టేశాను, ఫంక్షన్ హాల్ మొత్తాన్ని. ఇంకా పెళ్లి వీడియో అయితే నేను ఫుల్ వీడియో కాదు కదా, షార్ట్ వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే ఫుల్ నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఆల్రెడీ 4 days అయింది నిద్ర లేక. అందుకని చెప్పి పెళ్లికి అయితే నేను లేను, పెళ్లికి అయితే ఫుల్ నిద్రపోయాను. ఇంకేముంది, ఎవరి పాటికి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంకా పెళ్లి వీడియోలు అయితే ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వచ్చిన తర్వాత మా కష్టాలు చూడండి. మొత్తం పెళ్లికి తీసుకొని వెళ్ళి వచ్చిన బట్టలన్నీ వాష్ చేసుకుంటున్నాము. ఏడికన్నా పోయి వస్తే ఇదే పెద్ద తలనొప్పి అనమాట. బాయ్ బాయ్.